మీకు ఈ విషయం తెలుసా? మన ఇండియాలో ఒక ఆచారం ఉంది. అండ్ ఆ ఆచారం చాలా వింతగా ఉంటది. వివరాల్లోకెళ్తే మహారాష్ట్రలోని సోలాపూర్ సమీపంలో ఒక చిన్న గ్రామం ఉంది. అండ్ ఆ గ్రామంలో 500 సంవత్సరాలుగా ఒక సాంప్రదాయం అయితే కొనసాగుతూ ఉంది. అండ్ దాని పేరు బేబీ థ్రోయింగ్ ఆర్ బేబీ టాసింగ్. సో, దీంట్లో ఎలా ఉంటుందంటే కొత్తగా పుట్టిన బేబీస్ ఉంటారు కదా! సో, వాళ్ళని 30 అడుగులు ఎత్తు నుంచి కిందకి విసిరేస్తారు. అండ్ ఇందులో భయపడాల్సిందేం లేదు. కింద ఒక జల్లెడ లాంటిది పెట్టి విసిరేస్తారనమాట. సో, ఇది ఎందుకు చేస్తారంటే ఆ బేబీ యొక్క హెల్త్ బాగుండడం కోసం అని చెప్పేసి చేస్తుంటారు. అండ్ ఇది 500 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. స్ట్రేంజ్ కదా! ఫెస్టివల్స్ అనేవి చాలా కామన్. అండ్ ముఖ్యంగా మన ఇండియా లాంటి కంట్రీస్‌లో నెలకొక ఫెస్టివల్ వస్తా ఉంటది. అయితే మీకు ఒక వింత ఫెస్టివల్ గురించి చెప్తాను. అది ఫ్రాన్స్‌లో అన్నమాట. ఫ్రాన్స్‌లోని ట్రివ్ అనే గ్రామంలో లా పోర్టెల్‌హెయిడ్ అనే ఒక ప్రత్యేకమైన పంది అరుపు పోటీ పెడతా ఉంటారు. సో, ఈ పోటీలో ఏం చేయాలంటే అక్కడ పాల్గొనేవారు ఏం చేస్తారంటే పందిలాగా అరుస్తూ ఉంటారనమాట. అంటే పంది పడుకున్నప్పుడు ఏ విధంగా శబ్దం చేస్తది, అండ్ పంది భయపడుతున్నప్పుడు ఎలా శబ్దం చేస్తదని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో అక్కడికొచ్చిన వాళ్ళు పాల్గొన్న వాళ్ళు చేస్తారనమాట. సో, ఈళ్ళు గెలిచిన వారికి బహుమతులు కూడా ఇస్తా ఉంటారు. సో, ఈ ఫెస్టివల్ చాలా బాగుంది కదా! అండ్ ఈ ఫెస్టివల్ కేవలం అక్కడున్న వినోదం కోసం మాత్రమే అనుసరిస్తారని చెప్పేసి తెలుస్తుంది. మనకి చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేం. బట్ అక్కడున్న ప్రజలు ఏకంగా తన ఫింగర్‌నే కట్ చేసుకుంటా ఉంటారు. ఇంతకి వివరాల్లోకెళ్తే ఇండోనేషియాలోని పాపువా ప్రాంతానికి చెందిన దాని ట్రైబ్ వాళ్ళకి ఒక భయంకరమైన ఒక ఆచారం ఉంది. అదేంటంటే వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ దుఃఖాన్ని వ్యక్తం చేయడం కోసం ఫిజికల్‌గా తన ఫింగర్‌ని కట్ చేసుకొని, ఆ దుఃఖాన్ని ఫిజికల్ పెయిన్‌గా మార్చేసుకొని అలా బాధపడుతూ ఉంటారనమాట. ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటారంట. ఈ సాంప్రదాయం ద్వారా వారు ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఆ పెయిన్‌ని ఫిజికల్ పెయిన్‌గా మార్చుకొని ఇలా బాధపడుతూ ఉంటారు. అండ్ క్రమంగా అక్కడ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. బట్ స్టిల్ గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పటికి కూడా కొన్ని ప్లేసెస్‌లో అవుతుందని చెప్పేసి అయితే టాక్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఈ వీడియో ఇంతే. సో, మీకు నచ్చిందని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎవరి కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.